నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న మధ్య ఏదో సినిమా ప్రెస్ మీట్లో మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక కమెంట్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పుస్తకం రాస్తే దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి టచ్ చేయకుండా, రాయకుండా ఆ పుస్తకం కంప్లీట్ అవ్వదు అంటూ ఒక మలయాళ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి కితాబు ఇవ్వడం అనేది ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రపంచంలో చాలామంది హర్షిస్తున్న విషయం. ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి ఒక నటుడు, మన నటుడు గొప్పతనం గురించి ఆ స్టేజ్ పైన మాట్లాడడం అనేది, ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి అసలు ఒక మలయాళ నటుడు, ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ద గోట్ మూవీతో నేషనల్ వైడ్గా అప్లాస్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చేసిన కామెంట్స్ గురించి మీరు ఏమంటారు? ఎవరైనా సరే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు స్థాయిలో కావచ్చు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి స్థాయిలో, ఆ స్థాయి కంటే పైన వాళ్ళు ఎవరైనా కావచ్చు, భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి గారు తన పేజీ తానే లిఖించుకున్నటువంటి కళాకారుడు. రావు గోపాలరావు గారి మాటల్లో, స్వర్గీయ నట విరాట్ రావు గోపాలరావు గారి మాటల్లో చిరంజీవి గారు కళాకారుడు కాదు, కళాకార్మికుడు. అట్లాగే దిగ్దర్శకులు కె బాలచంద్ర గారి మాటల్లో రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. నాకు ఇప్పటికీ అతిపెద్ద కంప్లైంట్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారుల విషయంలో ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి పూర్తి స్థాయి నిడివి ఉన్నటువంటి సినిమాలో నటించలేదన్నది అతిపెద్ద కంప్లైంట్. వాళ్ళు ఒక సినిమాలో ముగ్గురు ముఖ్య పాత్రధారులు, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, శరత్ బాబు గారు, అంతులేని కథ, కె బాలచంద్ర గారి దర్శకత్వం వహించారు. అక్కడ రజనీకాంత్ గారు తమిళంలో చేసిన పాత్ర, ఇక్కడ తెలుగులో చిరంజీవి గారు సుగుణాకరరావు పాత్రని అద్భుతంగా పోషించారు. సినిమా మొత్తానికి చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు ఎదురుపడేది ఒకే ఒక సన్నివేశంలో ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకుంటారు తప్ప యాపిల్ పండ్లు ఇచ్చేసి నిష్క్రమిస్తారు. సరే, అయిపోయిన తర్వాత ఏంటంటే సినిమా వచ్చింది, విడుదలైంది, అయిపోయింది. చిరంజీవి గారు ఏదో సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి వచ్చి, డబ్బింగ్ థియేటర్కి వాళ్ళ అమ్మగారిని కూడా తిరిగి తీసుకువెళుతున్నటువంటి హడావిడిలో చిరంజీవి గారు ఉంటే, కమల్ హాసన్ గారు కూడా అదే డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చెప్పి వెలుపలికి వచ్చిన తర్వాత చిరంజీవి గారికి కనిపిస్తే కమల్ హాసన్ గారు ఏంటి, మా గురువు గారి సినిమాలో నటించిన హీరో కదా ఆయన దృష్టిలో. కమల్ హాసన్ గారి దృష్టిలో చిరంజీవి గారు బాలచంద్ర గారి దర్శకత్వంలో నటించేశారు. కాబట్టి వెళ్ళి చాలా ఆప్యాయంగా కమల్ హాసన్ గారు పలకరిస్తే, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళాలి ఇంకెక్కడికి, ఆ హడావిడిలో పొడిగా మాట్లాడేసి కారు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ అమ్మగారిని దింపేసిన తర్వాత చిరంజీవి గారికి అప్పుడు అర్థమైందంట, అరే నేను సరిగ్గా మాట్లాడలేదు కదా కమల్ హాసన్తో అని చిరంజీవి గారికి అనిపించిందంట. ఆ రోజంతా మదనపడ్డారంట. కాసేపు మదనపడి మరుసటి రోజు ఉదయాన్నే కమల్ హాసన్ గారి ఇంటికి ఫోన్ చేశారంట. చేసి ఇంట్లో ఉన్నారా లేదంటే ఇంట్లో కమల్ హాసన్ గారు ఉన్నారు, నేను ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంటే, దాందే ఉంది, దా చిరంజీవి వెల్కమ్ అంటే వెళ్ళారంట చిరంజీవి గారు. వెళ్తే కమల్ హాసన్, ఏంటి నిన్నే కదా సాయంత్రం మనం అక్కడ ఎదురుపడ్డాం, హాయ్ హలో అని అనుకున్నాం, ఏంటి అంటే, ఏం లేదు, సారీ చెప్దామని వచ్చాను కమల్ అన్నారంట. చిరంజీవి గారు, దేనికి సారీ అని, నేను అంత ఆప్యాయంగా మాట్లాడించావు, నేనేమో మా అమ్మగారిని దించే హడావిడిలో ఉన్నాను, సారీ నేను సరిగ్గా మాట్లాడలేదు నీతో, ఇక్కడ కూర్చుని ఇప్పుడు నీతో మీ ఇంట్లో ఒక కప్ కాఫీ తాగుతా, నీతో కాసేపు కూర్చొని మాట్లాడాలి అన్నాను అని. దట్ ఈస్ చిరంజీవి. అది చిరంజీవి గారు. ఎందుకంటే ఎవరిని నొప్పించాలని అనుకోరు, ఎవరికి హాని తలపెట్టాలని కల్లో కూడా అనుకోరు. అట్లాగే ఎవరైనా ఆయన గురించి అవాకులు పేలారు అని తెలిసినా కూడా వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళ యోగక్షేమాలు చిరంజీవి గారు విచారిస్తారే కానీ, నువ్వు నా గురించి పలానా సందర్భంలో పలానా చోట పలానా మాట అన్నావంట, నిజమేనా అని వాళ్ళని నిలదీయటం కానీ ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కడ చిరంజీవి గారు ఇప్పటివరకు చెయ్యరు కూడా. కాబట్టే ఇవాళకి చిరంజీవి గారు పోషించిన కొన్ని పాత్రలు ఏంటంటేనండి, ఆ సమయానికి ఇప్పటికీ నాకు అనిపిస్తుంది, మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నామో లేదో నాకు గుర్తులేదు కానీ, చిరంజీవి గారు వచ్చే నాటికి ఏ రైట్ యాక్టర్, ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ టైం. చిరంజీవి గారు వచ్చిన సమయానికి చిరంజీవి గారి అవసరమో లేకపోతే చిరంజీవి గారు ఖచ్చితంగా పరిశ్రమకు కావాలి అనేటటువంటి పరిస్థితి, వాతావరణం లేవు. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ గారు, కృష్ణరావు గారు, ఈ ఉధృతి ప్రవాహం బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ వీళ్ళు ఇస్తున్నటువంటి సమయం. మీరు చెప్పినటువంటి 5 ఎవరైతే ఉన్నారో
బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ చాలా వెరైటీ క్యారెక్టర్స్, వెరైటీ ఫిలిమ్స్, వెరైటీ గెటప్స్, వెరైటీ రోల్స్ చేస్తున్నటువంటి ఒక సమయంలో ఆ సమయంలో చిరంజీవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి, చిరంజీవి గారు ఇలా ఇలా కలదిరిగి చూసుకుంటే ఆయన పరిస్థితి ఏంటంటే, గాడ్ ఫాదర్లు ఉన్నారా? లేరు. ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారా? నడిపించే వాళ్ళు లేరు. ఇది మంచి ఇది చెడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరు చిరంజీవి గాడ్ ఫాదర్ అంటే, చిరంజీవి గాడ్ ఫాదర్ చిరంజీవి. చిరంజీవి గాడ్ ఫాదర్ ఎప్పటికీ చిరంజీవి. ఆయన వచ్చినటువంటి ఆ సమయానికి ఆయన పరిస్థితి ఏంటి, జాతరలో తప్పిపోయినటువంటి ఒక పసిపిల్లాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి అది. ఎందుకంటే రామారావు గారు చూస్తే 6 అడుగుల ఆజానుబాహు, అరవింద దళాయితాక్షువు, మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు గారు చూస్తే సాంఘిక కథా చిత్రాలు, నవలా చిత్రాలు, నవరస చిత్రాలు, రొమాంటిక్ చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్లో నాగేశ్వరరావు గారు. కృష్ణ గారు చూస్తే అసలు ఏ జానర్ టచ్ చేయలేదో కృష్ణ గారు చెప్పడం అసాధ్యం. ఆ సమయానికి ఆయన ఏంటి కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నారు, యాక్షన్ కథా చిత్రాలు చేస్తున్నారు, సస్పెన్స్ థ్రిల్లర్లు చేస్తున్నారు. అప్పటికి కనీవి నెరిగినటువంటి కమర్షియల్ సినిమాల్లో కృష్ణ గారు నటిస్తున్నారు. శోభన్ బాబు గారు చెప్పనాలు కాదు, కుటుంబ కథా చిత్రాలు, మహిళా ప్రేక్షకులు, మహిళా అభిమానులు, కేవలం శోభన్ బాబు గారి మహిళా అభిమానుల కోసం మాత్రమే మ్యాట్నీ షోలు వేసేటటువంటి ఒక పరిస్థితి. కృష్ణరాజు గారు చూస్తే ఆయన రెబల్ యాక్షన్కి, ఆయన రెబల్ క్యారెక్టర్స్కి అచ్చెరు పొందినటువంటి ప్రేక్షకులు సమ్మోహితులు అయిపోయినటువంటి వారు ఒకవైపు. ఇటువంటి ఒక పరిస్థితుల్లో చిరంజీవి గారు ఆగమనం అంటే, ఇక్కడ చిరంజీవి గారు ఏంటంటే, ఇక్కడ నేనేంటో చూపించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. ఇక్కడ చిరంజీవి గారితోనే లోలోన యుద్ధం చేసినటువంటి ఒక కళాకారుడు అండి. అది లోలోన వాళ్ళతో వాళ్ళు మాత్రమే చేసేటటువంటి ఆ యుద్ధం వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మీకు ప్రాణం ఖరీదు సినిమాకి పునాది రాళ్ళ కోసం వెళ్ళింది దోసకాయలపల్లి. చిరంజీవి గారి ఫస్ట్ మేకప్ స్టిల్ దోసకాయలపల్లి ఆన్ లొకేషన్ తీసినటువంటి స్టిల్. పెట్టగోడ మీద ఆంచి కూర్చుని ఉంటారు చిరంజీవి గారు, మేకప్తో సహా మేకప్ స్టిల్, ఫస్ట్ మేకప్ స్టిల్ అది. ప్రాణం ఖరీదుకి వచ్చేటప్పటికి ఇందులో గుమ్మలదొడ్డి అనేటటువంటి లొకేషన్కి వెళ్ళారు. రాజమండ్రి అప్సరాలో రూమ్ అనమాట, రాజమండ్రి సమీపాన గుమ్మలదొడ్డి. నూతన్ ప్రసాద్ గారికి చిరంజీవి గారికి కలిపి గది వేశారు అప్సరా లాడ్జ్లో. వేస్తే నూతన్ ప్రసాద్ గారి మరుసటి రోజు సన్నివేశం చదువుకుంటూ డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటే చిరంజీవి గారు వచ్చి టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారంట. ఆ మ్యూజిక్కి, ఆ సౌండింగ్కి నూతన్ ప్రసాద్ గారు చిరాకు పడిపోయి, ఏయ్ అబ్బాయి ఏంటి నువ్వు, ఏం పేరు నీ పేరు? చిరంజీవి. ఏంటయ్యా అంటే, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఏంటయ్యా అంటే, అవునండి సినిమా అన్నాక పాటలు ఉంటాయి, పాటల్లో డ్యాన్సులు చేయాలంటే. ఏమయ్యా, పాటలు వస్తే మన ప్రేక్షకులు థియేటర్లో ఉండరయ్యా, బయటికి వెళ్ళిపోతారు అన్నారంట. అంటే అలా బయటికి వెళ్ళే ప్రేక్షకులు నేను కూర్చోబెడతానండి అన్నాడట చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన మీద ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, అప్పుడు చిరంజీవి గారు ఏమీ కాదు, కానీ ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆ మాట చిరంజీవి గారి చేత అనిపించింది. అలా బయటికి వెళ్ళే ప్రేక్షకులు నేను థియేటర్లో కూర్చోబెడతాను అని చెప్పేసి. నిన్న రాత్రి అనుకోకుండా ఒక ఓవర్వ్యూ లాగా చిరంజీవి గారికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో చేసినటువంటి బెస్ట్ డాన్సింగ్ నెంబర్స్ ఏవి ఒకసారి చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య అన్ని రీమాస్టర్ అని చెప్పి 4K అని చెప్పేసి వస్తున్నాయి. చూస్తుంటే మీరు నమ్మర్సంది గారు, చిరంజీవి గారు పక్కన హీరోయిన్ ఎవరైనా కానివ్వండి, కాసేపు పేర్లు పక్కన పెడదాం, పేర్లు మనం ప్రస్తావించవద్దు, సభామర్యాద కాదు కాబట్టి, చాలా అందంగా ఉంటారు, చాలా హొయలిపోతారు, చాలా సొగసు ఒలకపోస్తారు, అవునా? అయినప్పటికీ డాన్స్ చేస్తుంటే వాళ్ళని చూడకుండా చిరంజీవి గారిని మాత్రమే చూస్తామండి, చిరంజీవి గారిని మాత్రమే చూస్తాం డాన్స్ చేస్తుంటే. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేనే ఒకసారి సొగసు చూడతరమా అని రాశా చిరంజీవి గారి గురించి. సొగసు చూడతరమా అని పెట్టి కింద ఏం రాశానంటే, శంకర్దాదా MBBSలో ఆయన నడుచుకుంటూ వెళ్ళేటటువంటి ఒక సీన్ ఉంటుంది, స్టైల్, అది సొగసు, దాన్ని సొగసు అంటారు. ఆ సొగసుని సమ్మిళితం చేసి దానిని ఏ స్థాయిలో ఏ పాళ్లల్లో అభినయించవచ్చో తెలిసినటువంటి కళాకారుడు, ఆ రహస్యం తెలిసినటువంటి కళాకారుడు చిరంజీవి గారు. ఇవాళకి అండి, మీకు గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం, ఫస్ట్ డిస్కో సాంగ్ చిరంజీవి గారు చేసిన ఫస్ట్ క్లబ్ సాంగ్ మొగుడు కావాల్లో చేశారు. హే చిలక అనేటటువంటి ఫస్ట్ క్లబ్ సాంగ్. ఫస్ట్ డిస్కో సాంగ్ న్యాయం కావాలిలో హలంగారితో, గుత్తా హలంగారితో అమ్మో నాకు భయం అనేటటువంటి పాట ఫస్ట్ డిస్కో సాంగ్ అండి. ఇవాళ ఫస్ట్ డిస్కో సాంగ్ మళ్ళీ ఒకసారి చూస్తే, ఇవాళ మీసాల పిల్లల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అనాటమీ, ఆనాటమీ ఈనాటమీ ఒకసారి కంపేర్ చేసి చూశాను నేను. సేమ్ గెస్చర్స్, సేమ్ పోర్ట్రైట్, సేమ్ అనాటమీ, ఆ శారీరక భాష అనేది, బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కడా మారలేదు. అంటే 1981లో వచ్చినటువంటి సినిమాలో
న్యాయం కావాలిలో ఒక డిస్కో సాంగ్లో ఉన్నటువంటి చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, మనశంకర వరప్రసాద్లో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి అదే బాడీ లాంగ్వేజ్. అంటే అందుకే కదా సినిమాలో చాలా కట్స్ ఓల్డ్ మూవీస్ తీసుకొని దీనికి యాడ్ చేశారు. అవి అనుకరించడం, చిరంజీవి గారిని అనుకరింపజేసేటటువంటి ప్రయత్నం. ఆ క్లిప్ ఈ క్లిప్ పక్కన పెట్టినప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఈయనకి మాత్రం వస్తుంది, ఇంకెవరికి రాదు అన్నట్టుగా. చిరంజీవి గారి పక్కన మీకు మనం కొంచెం అసమంజసంగా నా సందర్భం అని అనుకోకపోతే, రాక్షసుడి సినిమాలో నీ మీద నాకు మనసు ఆ పాట ఉంది కదా, నీ మీద నాకు అదయ్యో, ఆవిడ చేసినటువంటి ఆ పాటలో ఏంటంటే, మీరు ఇప్పటికీ ఈ విషయం నేను ఎప్పుడు చిరంజీవి గారిని నేను ఎప్పుడు అడగలేదు, కోదండరామిరెడ్డి గారిని అడిగాను. అతి చనువు కొద్దీ కాదండి, ఆ పాటలో అమ్మాయిని ఆవిడ కన్నడ ప్రభాకర్ గారి అర్ధాంగండి, ఆవిడ నిజ జీవితంలో అర్ధాంగి జయమాల గారు, అన్నీ చాలా అద్భుతంగా చూపిస్తున్నారు, బాగుంది. చిరంజీవి గారిని అలా చూడాలనిపించేటటువంటి ఆలోచన ఎవరిది అంటే, ఏంటోలే అబ్బాయి అప్పుడు మేము అలా ఏదో అనుకుని ఏదో చేసేసామని ఆయన దాట వేస్తాడు. చిరంజీవి గారు ఏంటంటే ఒక మేల్ సెక్స్ అప్పీల్ అని చెప్పడానికి చిరంజీవి గారికి ఇక్కడ దాకా మీకు కాస్ట్యూమ్ వేశారు, ఇక్కడ దాకా కాస్ట్యూమ్ వేసి చిరంజీవి గారిని మేల్ సెక్స్ అప్పీల్, మేల్ సెక్స్ సింబల్ అని చెప్పడానికి ఒక మగటీమే ఉన్నటువంటి అనేటటువంటిది ప్రేక్షకుడు. ఇప్పుడు కృష్ణవంశీ గారు నాగార్జున గారి చేత స్నానం చేస్తూ, నాగార్జున గారు షాంపూ అయిపోయింది నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఆయన వస్తే నాగార్జున గారు చెయ్యనని, కృష్ణవంశీ గారు చెయ్యాలని, నాగార్జున గారు నన్ను కన్విన్స్ చేస్తే చేస్తాను వంశీ అన్నారంట. ఏమి లేదు సార్, మేము లేదా మీరు మగవాళ్ళం సార్, మనం హీరోయిన్స్ని లేకపోతే ఐటమ్ గర్ల్స్ని చూడటానికి, వాళ్ళ ఎక్స్పోజ్ చూడటానికి వెళ్ళామా సినిమా చూస్తాం, చూస్తాం, అది ఆడవాళ్ళకు కూడా ఉంటుంది కదా సార్. ఇది ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు, సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలా ఈ పాత్రలు, చిరంజీవి గారు పోషించినటువంటి పాత్రలు కావచ్చు, నిజ జీవితంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, ప్రవర్తించేటటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే తరాలు గడిచే కొద్ది, ఎన్ని దశాబ్దాలు గడిచే కొద్ది ఏంటంటే ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఆయనని దాటుకునే వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారు, కానీ ఆయనని దాటుకోవడం కాదు కదా, ఆయన దరిదాపుల్లో కూడా చేరుకోవడం సాధ్యం కాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. మీకు ఇందాక మనం కూడా గతంలో ఒకసారి చెప్తూ సొగసు అనే పదం నేను ప్రయోగించా. హూ నోస్ చిరంజీవి గారికి తెలుసు, హీ నోస్ 1 2 3 4 1 2 3 4 ఇది ఒక బార్ అండి, 8 bars ఉంటాయి. 8 bars చేస్తారు చిరంజీవి గారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మాకొచ్చు, మేము డ్యాన్స్ నేర్చుకున్నాము, చాలా కష్టపడ్డామని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని చేస్తారు. మనకేమనిపిస్తుంది అంటే వీడు ఎప్పుడు ఆపుతాడా అని అనిపిస్తుంది మిగతా హీరోలను చూస్తే. చిరంజీవి గారికి తెలుసు కాబట్టే, అందుకే మీకు అబ్బనీతి నీ దెబ్బ పాట అయినా, లేకపోతే బంగారు కోడిపెట్టైనా, ఔరా అమ్మక చెల్ల అయినా ఇవాళ మనం ఎందుకు చూస్తున్నామంటే ఆ సొగసు ఆయనకు తెలుసు కాబట్టి, దానిని ఆయన ప్రదర్శించేటటువంటి తీరులో దానిని ఆయన అద్భుతంగా అభినయించాడు కాబట్టి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. పృథ్వీరాజ్ సుకుమార్ అంత